తిరుపతి జిల్లా బీజేపీ నాయకులు సామంచి శ్రీనివాస్ వైసీపీపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వ రికార్డులు మాయం చేసిన వైసీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. 18 మండలాల్లో రికార్డులు పూర్తిగా మార్చేశారని ఆరోపించారు. ఫ్రీ హోల్డ్ పేరుతో దోపిడీ చేశారని మండిపడ్డారు. వీఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 2,000 ఎకరాలు ఇప్పటి వరకు ప్రూవ్ అయినటువంటి దగ్గర 6,000 ఎకరాలు 6,000 ఎకరాలు ఇప్పటికే విత్ సర్వే నెంబర్లతో సహా మా దగ్గర ఉన్నాయి. 6,000 ఎకరాలకు సంబంధించి సర్వే నెంబర్లు కూడా దోపిడీ జరిగినటువంటిది A to Z మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అంటే ఎన్నికలకు ముందు 2 మాసాల ముందే జరిగింది ఇది. అసైన్డ్ భూములు డికేటీ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసుకొని వీళ్ళు దోపిడీ కోసము, ఈ ఎమ్మెల్యేల దోపిడీ కోసము జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి ధనంజయ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరిగింది. ఈ జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకటరమణారెడ్డి కూడా దీంట్లో ముద్దాయి. వెంకటరమణారెడ్డి యొక్క కలెక్టర్గా పనిచేసినటువంటి వెంకటరమణారెడ్డి దీనికి పూర్తి బాధ్యత